నమస్కారం. నిసర్గదత్త వారి నిరూపణలు 85 చెప్పుకుంటున్నా. 88 శుక్రవారం జనవరి 26, 1979. అగరుపత్తి ఎందు నిప్పు పొగ పరిమళం ఉన్నది. శరీరంలో కూడా అంతే. శరీరము మే వృత్తి, ప్రాణము నిప్పు. చైతన్యము సుగంధము, ప్రాణము శరీర సారము యొక్క స్పందన లేదా కంపనము. మనం అగరబత్తికి నిప్పు పొగ ఎట్లా పరిమళం కూడా ఎట్లయితే ఉంటుందో శరీరానికి కూడా అట్లనే ఉంటుంది. ఈ శరీరం పత్తి అయితే లోపల ప్రాణం అగ్ని, చైతన్యం సుగంధం. సుగంధము అంటే అర్థం ఏమిటి అంటే, సుగంధం అంటే మంచి వాసన. మంచి వాసన అంటే అనుభవానికి అని అర్థం. ఈ బయట వాసన లాంటిది కాదు. ప్రాణము శరీరము సారం యొక్క స్పందన లేదా కంప. ప్రాణం యొక్క స్పందనే మన జీవనం, ఇంకా వేరే ఏం లేదు. ప్రాణం యొక్క స్పందన. ప్రాణం లేకపోతే ఏ స్పందన, ఏ కదలిక, ఏ కార్యం ఏది లేని లేదు. దేహాత్మ బుద్ధి వలన ఒక భార్యకు భర్త అవసరం, భర్తకు భార్య అవసరం. దేహం అశాశ్వతం, జ్ఞాత అట్లు కాదు. నీవు వాటికి పురుషుడు ప్రకృతి అనే పేర్లు ఇవ్వవచ్చును. దేహాత్మ బుద్ధి వలన నాకు భార్య కావాలి, అట్లనే ఆడవాళ్ళకి నాకు భర్త కావాలని కోరుకుంటారు. ఇది దేహాత్మ బుద్ధి వల్లనే. ఈ దేహం అశాశ్వతం అంటే అర్థం ఏంటి? చెప్పకుండానే ఎవరైనా కదిలి వెళ్ళిపోయే వాళ్ళే. భార్య అయినా భర్త అయినా కదిలి వెళ్ళిపోతారు, ఉండరు. అది కానీ దేహం వల్ల ఇవి అవసరమైనవి. కానీ జ్ఞాత అంటే తెలుసుకునేవాడు ఏదైతే ఉందో, ఎరుక ఏదైతే ఉందో, శుద్ధ ఎరుక ఏదైతే ఉందో, ఆ ఎరుక అట్లాంటిది కాదు. ఎందుకంటే అది శాశ్వతం, నిరంతరం, నిరంజనం, ఇవన్నీ ఉంటాయి. నీవు వాటికి పురుషుడు ప్రకృతి అని పేర్లు ఇవ్వవచ్చు. అంటే ప్రకృతి అని పురుషుడని మనం వాటికి లోపల ఉన్నదానికి అంటాం. కానీ అది ఉత్తరకు సంబంధించింది, లోపల ఎరుకకు సంబంధించింది కాదు. లక్ష్యం ఒకటే, అది నేను ఉన్నాను అనుభవం. నీ శరీరం యొక్క కానీ నీ తల్లి యొక్క కానీ ఎరుక కలుగుటకు ముందు నీవు ఏం పనులు చేసేటివి. ఇది చాలా సాధనలో చాలా ముఖ్యమైన విషయం. ఏమిటి అంటే, నేనున్నాను ఎరుక అంటే ముందు ఎరుక వచ్చిన తర్వాతనే ఏదైనా మనకి లభ్యమవుతుంది. అంటే ఏ పనులైనా చేయగలుగుతాం. శరీరం గుర్తురా వస్తాయి, శరీర సంబంధమైన పనులు. ఉదాహరణకి శరీరానికి పక్షవాతం వచ్చిందనుకోండి, జబ్బు చేసింది, పెద్ద జబ్బు. మెలకు వచ్చాకనే నాకు జబ్బు చేసింది అంట. అంటే ఎరుక అనేది ముందు, మొట్టమొదటి పరమాత్మ యొక్క నామం నేనున్నాను ఎరుక. ఎరుకే పరమాత్మ, ఇంకా వేరే పరమాత్మ. మరి ఎరుక ఉంది కదా, ఎరుకను ఎట్లా తెలుసుకోవాలని చాలామందికి ఒక ప్రయత్నంగా ఉంది. ఎరుక అంటే అర్థం ఏంటి? కాన్షియస్ అంటే నీకు అసలు ఎరుకనే ఎరుక అక్కర్లే. మరి ఈ కనపడే వాళ్ళని తీసేయటానికి కుదరదు. ఎవరు మధ్యలో ఉన్నారు? మాటనే మనం అడుగుతున్నామంటే ఎరుకంటే ఏమిటి? ఎరుకని ఎరగటం ఏంటి? నేను ఆ ఎరుక నాకు తెలియాలంటే ఏంటి? అసలు నీకు ప్రశ్న పుట్టడానికి కారణం ఆధారం ఎరుకే. కానీ ఎరుక లేకుండా ఒక ప్రశ్న పుట్టదు, ఏ అనుభవం లేదు. అసలు ఏ అనుభవం నువ్వు అనుకునే ప్రపంచక జగజ్జీవేశ్వర భావం కూడా ఏది లేదు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఎరుగుతూనే సాధ్యమవుతుంది. అటు చూడండి అంటున్నారు పెద్దలు. ఏం చెబుతున్నారంటే భగవాన్ కానీ సగతి అదే పరమాత్మ, అదే శివ సాక్షాత్కారం, పరమేశ్వర సాక్షాత్కారం అని చెప్పి చెబుతున్నారు. దానికి ఏదో మనం పేర్లు పెడతాం. కానీ దేహాత్మభావం వల్ల నేను మనిషిని, నేను అమ్మాయిని, నేను అబ్బాయిని, ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటున్నాం మనం. ఈ ఎరుక లేకపోతే తల్లి లేదు, తండ్రి లేదు, భార్య లేదు, భర్త లేదు. ఇంతకుముందు ఎందుకు చెప్పారు? భార్య భర్త అని అనుకుంటున్నాం. కానీ
దేహాత్మ భావన వల్లే కానీ అక్కర్లేదు. నీవు ఏమి పనులు చేస్తూ ఏ విధమైన సాధన నువ్వు చేయబోతున్నావు, నీ వ్యక్తిగత గుర్తింపు ఏమిటి? అంటే ఈ ఎరుక లేకపోతే పోతున్నావు. నీ వ్యక్తిగత గుర్తింపు ఏమిటి? నీ యొక్క ఏ గుర్తింపునకు దైవము తన ఆశీర్వాదమును ఇవ్వవలెను. నీ స్వంతము అని నీవు గట్టిగా చెప్పగల రూపమైనదా ఉందా? నీవు వచ్చిన దారినే తిరిగి వెళుదువు. నీవు ఉన్న విధముగానే ఉండుము. కేవలం పోగు చేసుకునే దాన్ని గమనించుము. ఏం సాధన చేస్తాం ఇవాళ, ఏం పనులు చేస్తాం, ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయి? మెలకు వచ్చిన తర్వాత వస్తున్నాయి. మెలకు వచ్చాక వస్తున్నాయి, కానీ ఎరుక లేకపోతే ఏం చేయగలుగుతాం మనం? ఏ పని చేయలేం. అట్లానే ఈ పోగు చేసుకుంటున్నాం అంత విజ్ఞానంతో అనేక రకాలుగా. అట్లానే నువ్వు సంపాదించుకునే రూపం ఏదైనా ఉందో రూపం, కానీ చివరికి నువ్వు అనుకునే నేనున్న ఎరుక కూడా నిద్రలో పోతూనే ఉంది. కేవలం ఏదైతే ఉందో శుద్ధ ఉనికి, శుద్ధ పరమాత్మ స్వరూపం ఉనికి ఏదైతే ఎరుక ఉందో అది మాత్రమే మిగిలిపోతున్నాయి. ఎవరు పోగు చేసుకుంటున్నారు ఈ ఆలోచనలు? నాకు ఇది కావాలి, నేను ధ్యానం చేయాలి, నేను సంపాదించాలి, నేను పొందాలి. ఎవరు సంపాదించుకుంటున్నారు? కోరిక కాదా? కోరికను మనం బాగా గమనించుకునేటట్టయితే కోరిక యొక్క స్వరూపమే ఇవన్నీ అడగటం. నేను అది చేయాలి, నేను ఇది చేయాలి. ఒక కోరిక లేకపోతే ఏమవుతుంది? కేవలం ఉనికి మాత్రమే ఉంటుంది. ఆ ఉనికే సర్వస్వం. ఇంకా కొత్తగా తెలుసుకోవాల్సిందే, నువ్వు పొందవలసింది లేదు. ఈ విషయం మనకు బాగా తెలియాలి. ఒక గడియారం ఆగిపోయింది, ఎవరైనా సూచించదురా? దాని అర్థము కాలం ఆగిపోయినది. ఈ కాలం ఆగిపోవటం అన్నది నేను దుఃఖంలో ముంచవలన? ఒక వ్యక్తి చనిపోయినప్పుడు కాలం ఆగిపోవును. దాని కొరకు నీవు దుఃఖించవలన? నీకు ఉనికి నీ ఇచ్చున్నదే అక్కడే ఉన్నది. దాని గురించి అటు ఇటు తిరగటం వలన ఉపయోగమేమి? దాన్ని కనుగొంటకు ప్రపంచమునందు ఒక ప్రత్యేకమైన చోటు ఏమైనా ఉన్నదా? ఇక్కడ ఆగా విషయం గురించి ఆలోచించము. గడియారం ఆగిపోయింది అనుకోండి, మనకి గడియారం ఆగిపోతే దుఃఖపడతాము మనం, టైం అయిపోయిందంట. అట్లానే మరణం కూడా సంభవిస్తుంది, అది కూడా కాలమే. ఏంటి జ్ఞాపకాలు బంధాలు పోతే కాలం అంటే ఏమిటి? జ్ఞాపకాలు బంధమే మనకి. అన్ని జ్ఞాపకాలతోనే చూస్తాం. మన భార్య, జిడ్డు కృష్ణమూర్తి గారు అదే అంటారు, ఎప్పుడైతే నా భార్య అన్నావో అది జ్ఞాపకం అయిపోయింది అన్నారు. ఒకవేళ తీసేటట్టయితే ఉన్న ఉనికి ఏదైతే ఉందో ఆ ఉనికి ఇప్పటికీ ఉంది, అప్పుడు ఉంది. పోయిన వాళ్ళక ఉన్న వాళ్ళక అంటే అర్థం ఏమిటంటే అందరిలో ఉనికిగా ఎరుకు రూపంలో ఉన్నది ఏదైతే ఉందో, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భార్య, భర్త, పురుషుడు, ప్రకృతిని మనం పెట్టుకొని తగిలించుకున్నా ఏదైతే ఉందో దాన్ని మనం, ఆ ఉనికి ఏదైతే ఉందో దాన్ని గమనించడం చేత అది ఎప్పుడూ ఉంది. జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక మాట చెప్పారు. ఇందిరాగాంధీ గారు మరణించినప్పుడు ఇందిరాగాంధీ గారు పోయారంటే సజీవమైన ఆ శక్తి అనంతంగా ఎప్పుడు ఉండనే ఉంది, మరణం ఏమిటి అని అన్నారు. అంటే మరణం ఏమిటి? అది ఒక చెట్టులో, పుట్టలో. అంటే ఒక వ్యక్తి మరణం శాశ్వతంగా అందరూ మరణించినట్ల? పోనీ ఈ ప్రాణం ఏదైతే ఉందో అనంతంగా నిండి ఉన్నప్పుడు పోవటం ఏమిటి? ఒక వ్యక్తి మరణించారంటే అర్థం ఏమిటి? ప్రాణం పోయిందంటున్నారు. ఉన్నదంతా ప్రాణమే. ఒక చెట్టులో, పుట్టలో, అప్పటికే నీ పక్కన ఒక గడ్డి మొక్కలో, ఒక నక్షత్రంలో, ఒక రాయిలో అంతా అనంతంగా వ్యాపించిన ప్రాణం ఉంది. పోయిందంటున్నావే, పోయింది అన్నది నీ చైతన్యంలో, ఈ దేహంలో కనపడే కథలకే కానీ అది ఎక్కడికి పోలేదు, ఉండనే ఉంది, ఎప్పుడు ఉంది. ఈ సత్యాన్ని ఇప్పుడే గమనించు అక్కడ కూర్చొని అని చెప్పి చెబుతున్నారు. దుఃఖపడటం అంటే దుఃఖపడినా దుఃఖ కారణమైనటువంటిది దుఃఖం ఎప్పుడు పోయిందని కదా. ఏది నువ్వు అది పోలేనప్పుడు నాకు మరణం ఏమనే మాట ఎక్కడుంది? నీ ఉనికి ఏదైతే ఉందో, చైతన్యం ఏదైతే ఉందో అది ఇప్పటికే ఉంది. ఎవరు మరణించలేదు, ఎవరు పుట్టలేదు. కనపడకుండా పోయేది ఎప్పుడు? ఇందాక కూడా చెప్పినట్టుగా
ప్రాణం ఉంటూనే ఉంది, మెలకువ నిద్ర వచ్చిపోతూనే ఉన్నాయి. ఏదైతే ప్రాణం ఉందో ఉనికి ఉందో అది అట్లానే ఉంటుంది, మెలకువ నిద్ర వచ్చిపోతూనే ఉంది. మరి వాటితో పాటు జగజ్జీవేశ్వర భావం వచ్చిపోతూనే ఉంది. దాంతోపాటు నీ రూపం, నీ ఇల్లు, నీ అమ్మ, నీ భార్య, నీ పిల్లలు, కుటుంబం అందరూ గుర్తొస్తున్నారు, అందరూ పోతూనే ఉన్నారు. కానీ శాశ్వతంగా ఏదైతే ఉందో నీ అన్ని అనుభవాలకి ఎంతో కాలంగా అనుభవంగా ఆశ్రయంగా ఏదవుతుందో అది పరమాత్మ యొక్క స్వరూపం. అది పోను పోలేదు, ఉండను, అది ఎప్పుడు ఉండనే ఉంది. ఈ ఉండనే ఉంది అనే మాట కూడా నీ ఎరుగుతూనే చెబుతున్నావు నువ్వు. కాబట్టి ఇప్పుడే దాన్ని గమనించు, ఈ క్షణమే బయటపడు అని నిసర్గదత్తుల వారు మనకు బోధిస్తున్నారు. శ్రీకృష్ణుల వారు ఇట్లందరూ, నేను ఉన్నాను అనే భావం ఉదయించుటతో నేను నేను అనే స్ఫురణ అయి ఉన్నాను అని గ్రహించి తిని, నేనే సర్వమును అయి ఉన్నాను అని గ్రహించి తిని, చైతన్యము లేకుండా ఏమీ లేదు. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే, నేను ఉన్నాను అనే భావం ఉదయించుటతో నేనే సర్వమై ఉన్నాను. ఈ నేనంటే ఏమిటి? ఎరుక లేని జీవరాశి ఏదైనా ఉందేమో మనం గమనిస్తే అన్నిట్లో అదే ఉంది. ఆ ఎరుకని నేను అన్న వాడుతున్నారు, కానీ నేనంటే ఈ వ్యక్తిగతమైన దేహంతో కూడిన పరిధితో కూడిన అది నేను కాదు. ఈ నేను అపరిమితమైనది, సర్వవ్యాపి, సర్వాంతర్యామి, అది వ్యాపించే ఉంది. అర్థమైంది? అది వ్యాపించే ఉంది. ఏదైతే ఎరుక నాలో ఉందో, ఒక కుక్కలో, ఒక పాములో, అన్నిట్లో ఎరుకే ఉంది. ఎరుక లేకపోతే దానికి జీవనం లేదు, నీకు జీవనం లేదు, నీ కథలకే లేదు. అది నేను, అదే అయి ఉన్నాను అన్నాను. అందుకని నేను సర్వవ్యాపినై ఉన్నాను అంటే అర్థం ఏంటంటే, నేను సర్వవ్యాపినై ఉన్నానంటే ఈ వ్యక్తిపైన అహంకారం సర్వవ్యాపి కాదు, ఆ నేనున్న ఎరుక సర్వవ్యాపి ఉంది కాబట్టి నేను సర్వవ్యాపినే అని చెప్పుకుంటా. ఇది చైతన్యం లేకుండా ఏమీ లేదు. అనంతమైన విశ్వములు నీలోనే ఉన్నవి. ఏమైనాచో అందులో ఒక్క కణము కూడా సత్యము శాశ్వతం కాదబ్బా. ఈ అనంతమైన, ఇప్పుడు చూడండి, స్వప్నంలో అనేకం చూస్తున్నాం, ప్రపంచాన్ని చూస్తున్నాం, ఇదంతా నీ ఎరుకలో భాగమే. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎరుకే ఆధారం, ఎరుకే అనంతం, ఎరుకే పరమావధి, ఎరుకే పరిపూర్ణం. ఇక ఆ తర్వాత ఏమీ లేదు, ఎరుగవలసిందే లేదు. ఎరుకని ఈ విధంగా గుర్తుపెడతాడు. నువ్వు ఎరుక ఎట్లా ఉంటుందని గుర్తుపట్టక్కర్లా, గుర్తుపట్టే ప్రయత్నం చేయకపోవటమే నిజమైన ఎరుకను గుర్తుపట్టడం. ఎరుక ఏంటంటే అని అడుగుతున్నావంటే అర్థం ఏంటంటే ఎరుక నుంచి పక్కకి వెళ్ళిపోయావని అర్థం. ఎరుక ఎప్పుడు ఉంది? ఎరుక ఉంది కాబట్టి ప్రశ్న అడిగావు. నీకు ఎరుక ఆధారం లేకపోతే ఏం అడుగుతావు? అందుకనే కాన్షియస్లోకి వచ్చాక కానీ ఎక్కడ బాధలు ఉన్నాయో తెలియదని డాక్టర్ అంటాడు. అది చివరికి వాడి దేహాన్ని గుర్తుపట్టాలన్నా, వాడి ఆలోచనలు గుర్తుపట్టాలన్నా, వాడి జ్ఞానాన్ని గుర్తుపట్టాలన్నా ఎరుకే ఉండాలి. ఎరుకే సర్వవ్యాపి, అదే నేను. కాబట్టి ఎరుకే సర్వత్రా వ్యాపించింది కాబట్టి నేను సర్వత్రా వ్యాపించున్నాను, నేనే అన్నీ ఉన్నాను. మీకు ఎరుక లేకపోతే చూడండి, స్వప్నంలో, నిద్రలో, సుషుప్తిలో అవస్థలో ఎందుకు మనకి ఏవి ప్రపంచం లేదు, నువ్వు లేవు, ప్రపంచం లేదు, ఈశ్వరుడు లేడు. ఎందుకు అంటే ఎరుక ఉంది కానీ దేహాత్మ బుద్ధి మనసు లేవు కాబట్టి అది ఏది ఉందో అదే ఉంది, అదే సర్వవ్యాపకం. నిద్రపోతున్న వాళ్ళందరూ కూడా భగవత్ స్వరూపులే. జీవరాశుల దగ్గర నుంచి అన్నిట్లో నిద్రావస్థలో ఉన్న చెట్టుకు కూడా నిద్రావస్థ ఉంది. ఎంత బాగుందో చూడండి. క్లోజ్ అయిందంటే లో బ్యాటరీ అని వచ్చింది. అనంతములైన విషములు నీలో ఉన్నవి, ఏమైనానో అందులో ఒక కొనగుముడుగా సత్యము శాశ్వతం కాదు. ఈ కనపడే ప్రపంచం ఉంటుందా అంటే వచ్చిపోయేదే కాదు, కానీ దానికి శాశ్వతత్వం లేదు అంటున్నారు. శరీరంతో తాదాత్మ్యం చెంది నీవు బ్రహ్మమును, జ్ఞానమును పొందవాలని ఆశిస్తున్నావా? చూడండి ఎంత తపన పడుతున్నావు, నాకు జ్ఞానం కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి. దేనివల్ల అసలు ఈ ఆలోచన కూడా వచ్చింది? దేహం వల్ల కాదా? దేహ సంబంధం వల్ల కాదా? ఎరుక వల్ల కాదు. ఎరుక దేహంతో కలిసిన తర్వాత వచ్చిన ఈ యొక్క బాధ. నీవు వినిన మాటలతో నీవు పోట్లాడుచుందువు. నీ నిజ శరీరము, నీ అనురూప చైతన్యం యొక్క సూక్ష్మదేహము, అదే సర్వముగా సృష్టి వ్యక్తమైనది. చైతన్యం ముగిసినప్పుడు ప్రపంచం ముగిసిపోవు. చైతన్యం వల్ల ఈ ప్రపంచం నువ్వు చూస్తున్న ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. చైతన్యం లేదనుకోండి, శుద్ధ ఎరుక ఏదైతే ఉనికి ఉందో ఆ ఉనికి అట్లనే ఉంటుంది.
ఈ శరీరం వల్ల నేను బ్రహ్మాన్ని, శరీర భావన వల్ల నేను బ్రహ్మాన్ని, నేను నా ఉనికిని చూడాలి. ఆత్మ నిద్రలో అడుగుతున్నాము మనం. ఏమైంది మరి? బ్రహ్మంగానే ఉన్నావు కాబట్టి బ్రహ్మంగా ఉండాలని అనుకోదు. కాబట్టి ఈ ఆశించటం అన్నది కేవలం దేహాన్ని నేను అనుకోవటం, పరిధితో కూడినటువంటి జీవనం అట్లా ఉంది. ఈ చైతన్యం అదే పనిగా నిరంతరము గమనించుచుండుటయే గుర్తింపునకు శరణాగతి. అనగా ఒక యుక్త యొక్క శక్తిని కేంద్రీకరించుట, సద్గురులకు శరణాగతించుట, అనగా దేహతాదాత్మ్యాన్ని వీట. గురువుని ఆశ్రయించటం ఏమిటి అంటే, ఈ దేహం కాదు నేను, దేహం ఇవన్నీ జ్ఞాపకమే, ఈ ప్రపంచం కూడా జ్ఞాపకం అని తెలియటం నిజమైన గురువు ఆరాధన అని చెబుతున్నారు. వ్యక్తిత్వం పోగొట్టుకుంటే మన చైతన్యమును గుర్తించుకున్నట్టయే ధ్యానం. వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవాలి. వ్యక్తిత్వం అంటే పరిధి ఉంటుంది. నేను ఫలానా, నేను భర్తని, నేను భార్యని, నా సంసారం, నేను ఫలానా ఉద్యోగం ఉన్నది. వ్యక్తిత్వం అనే మాటకి అందరికీ తెలిసే ఉంటుంది కదా మనందరికీ. వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవాలి. చైతన్యమును గుర్తించుకున్నట్టే ధ్యానం. చైతన్యమును అంటే గుర్తించుకోవటం అంటే అర్థం ఏంటి? ఏ పనులు చేస్తుంటే మనకి చైతన్యం గుర్తుంటుందా, ఉనికి గుర్తుంటుందా? ఏం చెప్పండి. చైతన్యం గుర్తించుకోవటం అంటే అర్థం ఏంటంటే, చైతన్యం యొక్క పరిపూర్ణమైనటువంటి చైతన్యమే కల్పిస్తుంది అని ఒక్కసారి మనకి దృఢంగా మనం గుర్తించగలిగితే అది ఈ క్షణమే గుర్తించవచ్చు. ఏం మిస్ అయ్యేదేం లేదు. ఎప్పుడైతే దాన్ని గుర్తుపట్టామో అదేం చేస్తుంది అంటే, ఆ అవగాహన అది నిరంతరం గుర్తుపట్టేట్టుగా గమనించేదిగా ఉంటుంది. అంటే విషయం ఉంది అవగాహనే నిరంతర ప్రవాహం. అంతేగాని నిరంతరం నేను అట్లానే ఉంటాను అంటే మన పనులు సాగు. కాబట్టి అవి గురువుగారి పాదములే. అది ఆత్మసాక్షాత్కారము దారితని. ఏదైతే సాక్షాత్కారం పొందునో అది సద్గురు యొక్క పరములు. ఎంత బాగుందో! ఏదైతే పరమగురువు యొక్క దర్శనం పొందుతుందో అదే నీ గురు పాదకులు అంటున్నారు. ఎంత బాగుందో! గురువు పాదాలు వేరా? అదే గురువు, అదే శిష్యుడు. శిష్యుడు పాదాలకు దండం పెడతాడు, ఆ శిష్యుడు అందులో వాడి. కాబట్టి గురువు, శిష్యుడు అన్నీ ఏదైతే ఉందో అది కేవలం ఎరుకలో, నీ ఉనికిలో భాగమే. దాన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవటం అంటే అర్థం ఏంటి? ఎంతో కొంత ఈ ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోవటం. ఎంత బాగా అర్థం చేసుకుంటే అది నిరంతరం ఈ ప్రవాహంలో ఒకటైపోతుంది. ఆత్మ ఎనుగా ఎరుక, స్వయం ప్రకాశతత్వం, కాంతి కనిపించును, తిరిగి మాయమగును. నిజముగా చావు పుట్టుకలు కలవ, నిన్ను నీవు ఎరుగుదువు అందువు. నీవు ఉన్నావు అని ఇదివరకే తెలిసినందువలన కదా అట్లా అనుట. కనుక కేవలము చైతన్యం గురించి ఆలోచించు. నీకు ఉనికి లేనప్పుడు ప్రపంచంలో ఉనికి లేదు అని చెప్పేది ఎవరు? ఆత్మనగా ఎరుక, స్వయం ప్రకాశం, కాంతి కనిపించదు, తిరిగి మాయమగును. కాంతి అంటే చైతన్యం కనిపిస్తుంది, ఈ ప్రపంచం కనపడుతుంది, మళ్ళీ అదృశ్యమైపోతుంది. నిజంగా చావు పుట్టుకలు కలవా, నిన్ను నీవు ఎరుగుదువు అందువు. నీవు ఉన్నావని ఇదివరకే తెలిసినందువలన కదా. ఎంత బాగుందో చూడండి. ఎంత అద్భుతమైన మాట అంటే ఇది. మనం గతం గురించి చెప్పేటప్పుడు నేను ఉన్నాను ఎరుగుతూనే కదా ఎరుగుతున్నావు. అప్పుడు నేను ఉన్నానని దేన్ని అంటున్నావు నువ్వు? అది నీ ఎరుక. లేకపోతే నువ్వు చెప్పలేవు కదా. మీరు గతం ఎటు చెబుతారు చెప్పండి? మీరు ఉన్నారన్న విశ్వాసంతోనేగా. ఆ మీరెవరో గుర్తుపట్టండి, అయిపోతుంది. నేను అనగానే మనం దేహానికి ఆపాదిస్తూనే అట్లున్నాలని మనం చెప్పేటప్పుడు కూడా గతాన్ని దేహంతో, రూపనామాలతో ఆపాదించి చెప్పటం వల్ల అసలు నీ స్వరూపం అర్థం కావట్లేదు. నీ స్వరూపం నీకు అర్థం కావాలంటే ఇదివరకే గమనించావు కాబట్టి నేను ఉన్నా అని చెబుతున్నావు. అసలు ఇంకో తమాషా ఏంటంటే, ఇంకా నిశ్చితంగా గమనించేటట్టయితే అప్పుడు రూపనామాలు కూడా ఉండవు. కేవలం ఉన్నానన్న స్పృహతోనే చెబుతాడు. నేను అప్పుడు ఉన్నాను, నా చిన్నప్పుడు ఉన్నాను, నేను అట్లున్నాను, ఇట్లా ఉన్నాను అని చెబుతాడు. కనుక కేవలం చైతన్యం గురించి ఆలోచించు. నీకు ఉనికి లేనప్పుడు ప్రపంచం ఉనికి కలదని చెప్పేది ఎవరు? నేను లేకపోయినా ప్రపంచం ఉందని చెప్పడానికి నువ్వు ఉండాలి కదా అప్పుడైనా ఎప్పుడైనా. అప్పుడు మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉందని చెబుతున్నావు. ఉన్నారని చెబుతున్నా అంటే నువ్వు ఉన్నావనే కదా. అప్పుడు ఎట్లా ఉన్నావు అంటే దేహంతోనా? అది కాదు కదా దాని అర్థం. దాంతో చెప్పరు. ఉన్నానన్న స్పృహ ఒకటి ఎప్పుడు నేనున్నాను. అది పరమాత్మ యొక్క ప్రథమ నామం. అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఆ స్పృహ. అయితే
దేహాత్మభావంతో కలిసి ఉండటం చేత అనుమానం ఉంది మనకంతే. దీనికి నిశితంగా గమనిస్తే పోతుంది. నీ చైతన్యము నిరంతరము మాట, స్పర్శ, రూపము, రుచి, వాసన ద్వారా దృశ్యములు చిత్రీకరించున్నది అని నీకు తెలియనా? దృశ్యములు అంటే ఏంటో తెలుసా అండి? మాయ. ఎదురుగా ఒక వస్తువు ఉంది, ఇదిగో నా భర్త, నా భార్య, లేకపోతే ఈ ప్రపంచం, దేవుడు, అనేక రూపాలన్నీ కూడా అసలు ఒక అనుభవం. ఇక్కడ ఇక్కడ చిత్రీకరించుచున్నది అంటే అనుభవం అని గుర్తుపెట్టుకోండి. అది రూపం కావచ్చు. ఉదాహరణకు ఒక మంచి వాసన వచ్చింది, ఓ అనుభవం, దాన్ని గుర్తుపడతారు. అట్లానే పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనం గుర్తుపడుతున్నాం. వాసన, రంగు, రుచి, వాసన, స్పర్శ, వీటి ద్వారా. ఇది దేనివల్ల? ఎరుక వల్ల కాదా? మీకు మెలకు వస్తేనేగా వాసన వచ్చేది. వాసన తెలిసేది మెలకు వల్లే కదా. స్పర్శ తెలిసేది మెలకు వల్లే కదా. దృశ్యం కనపడేది మెలకు వల్లేగా. వినపడేది మెలకు వల్లే. నిద్రలో ఇవన్నీ ఉన్నాయా? కానీ ఎరుక ఆధారంగా ఉంటుంది. ఇవన్నీ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా అది చిత్రించుకుంటుంది, అంటే అనుభవం పొందుతుంది. అనుభవం పొందుతుంది కాబట్టి ఈ విధంగా తయారు. ఇంత బాగా చెబుతుంది. అది ప్రయత్నరహితంగా జరిగిపోను. అది ఎట్లు జరుగునో నీకు తెలియదు. నాకు వినపడుతుంటుంది, దూరంగా ఒక కారు హారన్ వినపడుతుంది. అది నాకు అప్రయత్నంగానే నాకు తెలియాలి. నా మెలకు నాకు ఎంత సహజంగా జరుగుతుందో ఈ అనుభవాలు కూడా అంత సహజంగా నీ ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా జరుగుతున్నాయి. ఒకవేళ మన ప్రయత్నం ద్వారానే అయ్యేటట్టయితే చెవిటివాడు చెవులను వినిపించుకునేట్టు చేయొచ్చు, గుడ్డివాడు కళ్ళు కనిపించుకునేట్టు చేయొచ్చు. వాడి చేతిలో లేదది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, మెలకు వచ్చాకనే ఇవన్నీ ఉన్నాయి. పంచజ్ఞానేంద్రియ శక్తులు అంటే ఎరుకే ఆధారం అయి ఉంది. ఈ ఎరుక వల్లే నాకు అన్నీ తెలుస్తున్నాయి. ఆ తెలియటం అంటే ఎక్స్పీరియన్స్ అనే మాట, అనుభవం అనే మాట కూడా ఎరుక వల్లనే. కాబట్టి నాకు ఎరుక గురించి తెలియాలని అనుకోవటం కూడా ఎరుక వల్లే. అది చాలా అయిపోయింది నీ ప్రయాణం. నీకు తెలియక్కర్లేదు, తెలుస్తూనే ఉంది. ఇంకేం తెలియాలి? ఏం తెలియక్కర్లేదు. కాబట్టి ఎరుకే సర్వం అని తెలియటమే అన్నీ తెలియటం, ఎరుక గురించి తెలియటం. ఇది ఎట్లు జరుగునది? అందువల్ల నీవు చేయు పనులను ఎందు అసత్యమైన గర్వమును పొందిదవు. ప్రతి విషయము దానికే కదా జరిగిపోవచ్చును. అందుచేత కర్తృత్వ భావంతో ఏమాత్రము గర్వించకు. కర్తృత్వ భావన ఉందని, నేను సాధన చేస్తాను, నేను తపస్సు చేస్తాను, నన్ను నేను తెలుసుకుంటాను, ఇట్లాంటివన్నీ కర్తృత్వం. ఉండేది ఏదైతే ఉందో, ఏది గ్రహించాలో, ఏ రూపం కావాలో, ఎవరికి అనుభవం కావాలో. ఒక భక్తుడు అనుకోకుండా అతనికి ఆత్మానుభవం ఆత్మానుభవం చాలా విశ్వవ్యాప్తమైన అనుభవాన్ని పొందాడు అతను. ఆ తర్వాత అతను జిడ్డు కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి, ఆ ఆనందాన్ని నేను మర్చిపోలేకపోతున్నానండి, ఆనందం నన్ను వివసుని చేసింది, నాకు మళ్ళీ అదే ఆనందం కావాలి, నాకు ఎప్పుడు వస్తుందని అడిగారు. ఎందుకు గతాన్ని మళ్ళీ అడుగుతున్నావు? ఎంత బాగా చెప్పారంటే ఆ మాట. ఇప్పుడు ప్రస్తుత క్షణంలో ఏదైతే ఆనందం ఉందో అది నువ్వు పొందిన ఆనందం లాంటిదే. అది గుర్తుపట్టక మనం ఏం చేస్తామంటే అది బాగుంది అంటున్నాం. ఎందుకు అది బాగుంది అంటున్నాం అంటే, దేహాత్మనుభావన పోయి అనుభవించాం కాబట్టి అది బాగుంది. మరి దేహాత్మభావన ఎట్లా పోతుంది? ప్రాసెస్ని అర్థం చేసుకుంటే, అది ఎట్లా మనసు, బుద్ధి, దేహంగా జ్ఞాపకాన్ని అర్థం చేసుకుంటే మన యొక్క ఎరుక స్వరూపం మనకి అర్థం. కర్తృత్వం దేనివల్ల వచ్చింది? నేను చూస్తున్నాను, నేను విన్నానని నేనని ఆపాదించటం ఏంటి? కర్తృత్వం కాదా? సహజంగా జరుగుతున్న ప్రక్రియ కాదా? నీకు వినపట్టం నీ కర్తృత్వమేనా? నువ్వేదో నీ పిల్లాడికి పాఠాలు చెబుతుంటే నీ భార్య వంటింట్లో నుంచి కెవ్వు నరిస్తే అది వినపట్టం నీ కర్తృత్వం వల్లనేనా? అంత సహజంగా. అప్పుడు నీ కర్తృత్వం లేకుండా నీ పంచజ్ఞానేంద్రియాల ద్వారా ఎట్లయితే ఈ ప్రపంచాన్ని గ్రహిస్తున్నావో, అట్లానే కర్తృత్వం పోవటం ద్వారా నీ లోపల ఉన్న ఎరుకని నువ్వు నిరంతరం అనుభవిస్తావు. రూపనామాలకి విలువ ఇవ్వకూడదు, దృశ్యాలకి, అనుభవాలకి ఆపాదిస్తున్నావంటే నువ్వు చెదిరిపోతున్నావు. రూపనామాలు దాటి ఇంకా అవతలకి పడిపోవాలి. విగ్రహారాధన చేయొద్దు అని అంటలేదు, లేకపోతే పని చెయ్యాలి. విగ్రహారాధన కూడా నువ్వు నిగ్రహించుకోవటానికి, నువ్వు బయటపడటానికి ఉపయోగపడాలి.
ఇంకా రూపనామాలు నేను రోజు రోజుకు వెళ్తున్నా అంటే ఇతరులు ఉన్నారు, ఈ ప్రపంచం ఉంది, నేను ఇతరులకు బోధించాలి, ఇతరులు నన్ను మెచ్చుకోవాలి, ఇతరులు నన్ను గుర్తుపట్టాలి, ఇతరులు నీకెవరు కనపడుతున్నారు? నీ ఉనికిని ఎరుక తప్పితే ఈ ప్రపంచంలో ఇంకేమన్నా అన్య పదార్థం ఉంది? నీ ఎరుకకు నువ్వు బోధ చేసుకుంటావా? నీకు నువ్వు ఎప్పుడన్నా బోధ చేసుకుంటావా? అది చేసుకుంటే ప్రాథమిక స్థాయిలో చాలా మంచిది. కాబట్టి నువ్వు నిజంగా శుద్ధ అద్వైత మార్గాన్ని అనుభవించాలనుకుంటే శుద్ధ ఎరుకని గుర్తుపెట్టుకోవాలి. నీ కర్మలో ఏం జరగాలో అవి జరుగుతూనే ఉంటాయి. అది విగ్రహారాధన కావచ్చు, యోగం కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, ఇంకేదైనా సరే అది నీకు సంబంధించింది కాదు, చైతన్యానికి సంబంధించిన సత్యం ఇప్పుడు బయటపడితే ఈ జీవనంలో నుంచి మళ్ళీ జన్మ మరణాల నుంచి కాలం నుంచి మనం బయటపడతాం. అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం.